A warm welcome to all the listeners of Sreepada channel. Today we shall be listening to stories based on Bhagavadgeeta. This shall be available in Telugu as well as in English in the second half part of this audio. Namaskaram. My name is Geeta Ashray. My name is Akshaya. We are going to say a Bhagavadgeeta Sloka for Sri Shravanam audiobooks. बुद्धि युक्तो जहाति है उभे सुकृत दुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. శ్రీశ్రవణం ఛానల్కి చిన్నాలందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. అక్షయ, గీతాశ్రిత్ మీ ఇద్దరు చాలా చక్కగా శ్లోకాలను చెప్తున్నారు. ఈరోజు ఈ శ్లోకం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, సమబుద్ధిని కలిగి ఉండడం వల్ల మంచి చెడు పనుల వల్ల కలిగే పుణ్య పాపాలు రెండిటి నుండి విముక్తి పొందగలుగుతాము. కాబట్టి ఇటువంటి మహత్తర యోగాన్ని ఆచరణలో పెట్టుకో. ఎవరికి చెప్తున్నారు? ఇవన్నీ అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్న పనిలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించడాన్నే యోగం అని అంటారు అర్జున అంటూ చెప్తున్నారు. అంటే నువ్వు చేస్తున్న పని ఏదో కాన్సన్ట్రేషన్తో చేయాలి, ఆ పనిలో ఇంప్రవైజేషన్ తెచ్చుకోవాలి, అది ఇంకా బాగా మెరుగయ్యేలాగా చెయ్యాలి అంటూ చెప్తున్నారన్నమాట. పని చేయకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు మనందరికీ. మనం పని చేసి తీరాల్సిందే. మరి పని చేయడాన్ని మనం వదిలించుకోలేం కదా. శ్వాసించడం ఒక పని, గుండె కొట్టుకోవడం ఒక పని, నాడి స్పందించడం కూడా పనులే, నిద్ర ఒక పని, చివరికి మరణించడం కూడా ఒక పని. పోనీ జీవితయాత్రను కొనసాగించడానికైనా ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించాలి కదా. పని 3 రకాలుగా ఉంటుందన్నమాట. మొదటిది బానిసలాగా చేసే పని, రెండోది ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసేది, మూడోది ఒక భక్తి ఆరాధనతోటి చేసే పని. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒక దేవాలయం కట్టే చోట 3 శిల్పులు పనిచేస్తున్నారు. మొదట పనివాడికి తాను చేసే పని విసుగు పుట్టించేదిగాను అయిష్టంగాను తోచింది. విశ్రాంతిగా కుర్చీలో కూర్చుని హాయిగా చేసుకునే ఉద్యోగం ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నాడు. ఒళ్ళు వంచి చేయాల్సిన పనిలో చేరాడు. తన తలరాత బాగలేదని తిట్టుకున్నాడు. అతడి బాధలకు అంతు లేకుండా పోయింది. రెండో వాడికి జీతమే ముఖ్యం, పని ఏదైనా పట్టించుకోడు. ఇంకా ఎక్కువ జీతం ఇస్తే ఇంకా ఎక్కువ పని చేయడానికి కూడా అతను సిద్ధపడుతున్నాడు. అతనికి తన పని మీద ఏ విధమైన ప్రేమ లేదు. జీతం కోసం మాత్రం పనిచేస్తున్నాడు. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అన్న దాని మీద ఏ పట్టింపు లేదు అతనికి. ఇక 3వవాడు ఉన్నాడు. ఈ 3వవాడికి తన పని ఒక ఆరాధన, దాని మీద ఒక భక్తి, పనిలో కలిగే కష్టం గురించి ఆలోచన అతనికి లేనే లేదు. అంతేకాక ఎటువంటి ఫలితమూ ఆశించకుండా పనిచేస్తున్నాడు. దేవుడి గుడిలో పని చేయగలిగే భాగ్యం లభించినందుకు ధన్యుణ్ణయ్యానని భావిస్తూ కృతజ్ఞత నిండిన హృదయంతో సంతోషంగా పనిచేస్తున్నాడు. అంటే అతను చేస్తున్న ప్రతి పని కూడాను భగవంతుడి కోసం చేస్తున్నాను అన్న ఫీలింగ్తో చేస్తున్నట్ట. ప్రతి ఒక్క పని పవిత్రమైంది. ఏ పనినైనా దేవునికి నైవేద్యంగా భావించి చేయొచ్చు. వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, అధికారులు, దర్జీలు, చేతివృత్తి వాళ్ళు, పండితులు, వీధులు ఊడ్చేవాళ్ళు ఎవరైనా సరే వారి వారి వృత్తుల్ని దేవునికి సమర్పించేవిగా భావించి చెయ్యొచ్చనమాట. పనిలో నైపుణ్యానికి నిస్వార్థ సేవ జత కుడితే అది ఆరాధన కింద పరిణితి చెందుతుంది. మనందరం ప్రతి పనిని దేవుని ఆరాధనలాగా భావించి ప్రేమతో చేయగలుగుతాం. శ్రీకృష్ణుడు ఈయనకి పనిని ఏ విధంగా చేయాలి, ఎంత దాంట్లో నిమగ్నమై చేయాలి అన్నది చెప్తూ పనే ఆరాధన, అదే కర్మయోగం అన్నారు. స్వామి వివేకానంద గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు ఇక్కడ. ఫలితం పట్ల ఎక్కువ అనురాగాన్ని పెంచుకున్న వ్యక్తికి తనకు అప్పగించబడిన ప్రతి పని పట్ల నసుగుతూ ఉంటాడవాడు. నిస్సంగ బుద్ధితో కర్మలను ఆచరించే వ్యక్తికి పనులన్నీ సమంగా భావిస్తూ ఆ పనులను తనలోని స్వార్థాన్ని మరి ఇంద్రియ లోలత్వాన్ని నిర్మూలించుకోవడానికి సమర్థవంతమైన పరికరాలుగా ఉపయోగించుకుంటూ చక్కగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు అంటూ చెప్తున్నారు వివేకానంద. మనకి స్వామి వివేకానంద ఇంకో మాట కూడా చెప్పారు ఇందులో. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు
దాని తర్వాత ఏమవుతుంది అని ఆలోచించవద్దు. దాన్ని ఒక అత్యున్నతమైన ఆరాధన కింద చెయ్యండి. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అంటూ చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ మనం ఇంకొక చిన్న కథ చెప్పుకుందాం. మహాభారతంలోని ఒక కథ. పూర్వం ఒకానొక ఊర్లో కౌశికుడు అనే బ్రాహ్మడు బ్రహ్మచారి ఉండేవాడనమాట. ఒకనాడు విద్య నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రుల్ని కూడా విడిచిపెట్టేసి ఆ వేదాన్ని వల్లవేస్తూ ఉండేవాడు. అతడు అలా వల్లవేస్తూ ఉండగా చెట్టు మీద ఒక కొంగ అతనిపై రెట్టవేసింది. అతడు వేదం చదువుతూ అందులో చెప్పబడ్డ మిత్రస్య చక్షుష సమీక్ష మాహే అన్న సూక్తిని మరిచిపోయాడు. వేదం ప్రపంచ అంతటినీ స్నేహభావంతో చూడమంది. అది మరిచి కోపంగా ఒక్కసారి ఆ కొంగను చూశాడు. అతను తపోశక్తి ఉన్నవాడు అవడం చేత ఆ కొంగ కాస్తాను కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత ఆ బ్రహ్మచారి కౌశికుడు ఎప్పటిలాగానే గ్రామంలో భిక్షాటనకి వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అంటూ అడిగాడు. ఇంట్లో పనులో ఉందేమో అనుకుని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ పరమసాధ్వి. భర్తకి భోజనం వడ్డించి రావడం మూలంగా ఆలస్యమైందంటూ అతనికి చెప్పింది. నన్ను క్షమించండి అంది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతి సేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఇది అయినా గాని క్షమించడానికి నేరం కాదు. నాకు పతే దైవం. పతి సేవ మించిన ధర్మం లేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి కింద పడిపోవడానికి అంటూ ఎక్కడో అడవిలో జరిగిన వృత్తాంతాన్ని ఆయనకి తెలిసేలా చెప్పింది. దిగ్భ్రమ చెందిపోయాడు ఈ కౌశికుడు. పతివ్రత శక్తిని చూసి నివ్వరిపోయాట. అప్పుడు ఆ సాధ్వి అంది, మహాత్మా, కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్వబోధ చేస్తాడు అంటూ చెప్పింది. అక్కడికి వెళ్ళేసరికల్లా మిథిలా నగరానికి కౌశికుడు ఒక కషాయవాడిని చూశాడు. అతనే ధర్మవ్యాధుడు. అతను ఇతన్ని ఆహ్వానించి, కుశలమే కదా, ఆ సాధ్వీమణే కదా మిమ్మల్ని నా దగ్గరికి పంపింది అంటూ అడిగట. దానికి ఇంకా ఆశ్చర్యపోయాడు. ఎక్కడో మిథిలా నగరం, ఎక్కడో ఈయన ఊరు, ఇది ఎలా సాధ్యం అంటూ ఆయన చాలా ఆశ్చర్యపడ్డాట. అప్పుడు ఆ ధర్మవ్యాధుడు చెప్పాడు, ఏమని, తల్లిదండ్రులు సేవ చేసి వస్తాను నేను అంటూ వెళ్ళాట. వారి సేవ చేశాకే వచ్చాడు అతడు. కౌశికుడికి ఆయన ఇలా చెప్పాడు, ఆర్య, ఏ పనినైనా నిష్కామ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని, కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది. లేకుంటే అన్ని రంగాల్లో పురోగతి ఉండదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించడం మన కనీస కర్తవ్యం. అలా చేయని వాడు కృతజ్ఞుడవుతాడు. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు. ఇది నా వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారం. దీన్ని నేను చేయడానికి ఏమాత్రం సిగ్గుపడడం లేదు అంటూ చక్కగాను స్వధర్మ పాలన ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ శ్రద్ధతో చేయాలి అన్నది కౌశికుడికి తెలియజెప్పాడు ఈ ధర్మవ్యాధుడు. మనకి ఇందాక చెప్పినట్టుగానే పనే ఆరాధన, అదే కర్మయోగం అంటూ మరొకసారి నిరూపించాడు ధర్మవ్యాధుడు. చక్కటి గీతా శ్లోకం విన్నాం. ఈరోజు మనం పనిచేసే ప్రదేశమే మనకి గుడి, మన పనే మనకి దేవుడు అంటూ ఎంతో మంచి లెసన్ చెప్పారు కృష్ణ పరమాత్మ. మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పుడు ఇదే కథని మనం ఇంగ్లీష్లో కూడా విందాం. Let us listen this story in English. Let us know the meaning of this verse. Endowed with this wisdom, one gets rid of both good and evil. Here, therefore, take to yoga. Yoga is the skill in work. What is yoga? Yoga is the skill in work. Swami Vivekananda says, every duty is holy and devotion to duty is the highest form of worship of God. When you are doing any work, do not think of anything beyond. Do it as worship, the highest worship, and devote your whole life to it for the time being. See, actions are unavoidable. We have to work. We can't get rid of it. Breathing is also an action. Heartbeat is also an action. Pulsation is action. Sleeping is action. Even dying is an action. And to live, we do earn. Engage ourselves in some work. Work is of 3 types. Work done as drudgery, work done for particular fruit, and work done as worship.
These are three types. There are 3 stone cutters employed in the construction work of a temple. The first worker found it to be monotonous and boring. Since he could not get a more comfortable and interesting white-collar job, he took to the laborious job of cutting the stones. He curses his fate or stars. He is most miserable person. The second cutter is professional, working for wages. If he is offered better emoluments, he is willing to do even a harder work. For him, there is no love in the work he does. He works only for the sake of wages. He wants to do any work if it gets him higher wages. Coming to the third person, the third one does his work as worship. He is not worried of the strain involved, nor does he think of the fruit of his labor. He cuts the stone happily with a grateful heart, for he is blessed with an opportunity to do the divine work. Every work is a holy work. Any work can be rendered as an offering. Doctors, engineers, teachers, officers, tailors, artisans, scholars and sweepers all can do their respective jobs as an offering to the God. When skill is coupled with unselfish service, it becomes worship. Work is worship, and that is Karma Yoga. This is the lesson from Sri Krishna to Arjuna. Swami Vivekananda says, "It is the worker who is attached to the result that grumbles about nature of the duty which has fallen to his lot. To the unattached worker, all the duties are equally good and form efficient instrument with which selfishness and sensuality may be killed and the freedom of the soul secured." There is a small story about Dharmavyada. Long ago, there lived a person named Kaushika. Although he was proficient in Vedas, he wished to surpass all in learning and left the home to meditate and pursue studies. Once when he was sitting under a tree studying Vedas, he was distracted by the loud twittering of a crane which was sitting on a tree above him. Kaushika looked up and glared at the bird, and it was reduced to ashes. Kaushika felt sorry for having caused the bird's death, but was also pleased by his ascetic powers. He went to a nearby town, seeks alms, and stood before a house and begged for alms. The mistress was busy attending to her husband and took some time to bring him alms. When Kaushika glared at her, the lady smiled and said that she was not a crane which he could burn with his eye glare. Kaushika was astonished and wondered how the lady knew of the incident. Then the woman explained Kaushika that he might have mastered the Vedas, but he was ignorant of mysteries of Dharma, and asked him to go to Mithila town to learn about the mysteries of Dharma from a man called Dharmavyada. Kaushika then went to Mithila and met Dharmavyada. Dharmavyada was a meat seller. When Dharmavyada saw the Kaushika, he warmly welcomed him and asked him if a chaste woman had sent him to meet. Kaushika felt humbled. He had always imagined that he was the only learned man, but he now realized that it was not so. Later, Kaushika humbly requested Dharmavyada to tell him about the mysteries of Dharma. Dharmavyada humbly told Kaushika that he could only tell him about the path he followed. He was of the opinion that one should engage oneself in his duties, be truthful, patient, and merciful. One should not be elated in happiness, depressed in difficulties. One should always be engaged in prayers and tapas and should appreciate the good quality in others. He also told Kaushika that though he followed the hereditary profession of selling meat, he did not kill animals and
had never uttered a lie and therefore had no enemies. He said that his foremost duty was to serve his parents with a devotion because their blessings were like a shield to him. So we have to perform the duties with Shraddha. That is what this sloka tells us. Tomorrow with another story we will meet again. Till then, bye bye.